సినిమాను తీసిచ్చి మన రైటర్ కమల్ గారు కమలేశ్వరం కోరుకుంటూ. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి యూట్యూబ్ మిత్రులకి, పెద్దలకి, ప్రముఖులకి అందరికి నమస్కారం. రాఘవకు నాకు దగ్గర 20 ఏళ్ల ఫ్రెండ్షిప్. కరెక్ట్ గా 2005వ సంవత్సరంలో అన్న హీరాజ్ అనే ఒక ఆల్బమ్ తీస్తాడు. ఆ ఆల్బమ్ లో గణేష్ నా ఫ్రెండే అన్ని పాటలు వస్తాడు. ఆ గణేష్ నన్ను రాజునికి పరిచయం చేస్తాడు. 8-10 రోజులు ఆ షూటింగ్ లో దగ్గరలోనే అన్నకు ఒక 15 పాటలు వినిపించి ఉంటా. అప్పటి నుంచి జర్నీ కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికీ అన్న తీసినటువంటి 4వ మూవీ. నేను అందులో 3 సినిమాల్లో పాట రాసిన. మొదటి సినిమా గుగిల శివప్రసాద్ అన్న ప్రొడ్యూసర్ లో అన్న డైరెక్షన్ లో ఒక పాట. అండ్ ఇంతకుముందు పంటూరు అన్నని ఒక పోస్టర్ చూసిండ్రు, అది కూడా రిలీజ్ కుంది అందులో. అండ్ వాస్తవానికి ఈ 3 సినిమాలు కూడా పేరు తీసుకొచ్చినాయి, కానీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా అన్నకి అవార్డు తీసుకురాబోతుంది. అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఆయనతో పాటు సాగుతున్నటువంటి ప్రయాణంలో నన్ను కూడా పట్టుకొని ముందుకు నడిపిస్తున్నందుకు అన్నకి బాగా వందనాలు. వాస్తవానికి కాశీల శ్యామక అన్నకి బాగా దగ్గర. అన్నతోనే అన్ని పాటలు రాయించవచ్చు. లేదు నువ్వు కూడా ఒక పాట రాయాలని చెప్పేసి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అన్న ఏనాడైతే ఒక స్టోరీ అనుకున్నాడో ఆ స్టోరీ నుంచి ఈ రోజు వరకు, మొదటి రోజు ఏదైతే కష్టం ఉందో, ఎంతైతే తపన ఉందో, ఈ రోజు కూడా వేదిక మీద మనం అందరం వచ్చినాము. అన్న మన అందరికంటే పెద్దోడు అయినా కూడా నిలబడి ఆ తపన కనబడుతుంది చూసి అన్న. ఈ తపన డే1 స్టోరీ ఏదైతే అనుకున్నారో, మన ప్రొడ్యూసర్ అన్నలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఓకే ముందుకు వెళ్దామని అన్నప్పుడు ఏదైతే ఆ డే ఉందో, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అదే కమిట్మెంట్ తో, అదే తపనతో ముందుకెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది అవార్డుతో పాటు అన్నకి మునుముందు ఇంకా పెద్ద బడ్జెట్ తో కూడినటువంటి భారీ ఆఫర్లు రాబోతున్నాయి. అది సక్సెస్ కావాలని, అన్న ప్రయాణంలోనే నా సక్సెస్ కూడా ఉందని నేను ప్రధానంగా నమ్ముతున్నా. దయచేసి మీ బాట నన్ను కూడా ఇక తీసుకురాని మనం చేస్తూ, ఈ సినిమాలో లీడ్ రోల్ నటించినటువంటి చెల్లె నాగదుర్గ యూట్యూబ్ లో వచ్చినటువంటి సాంగ్స్, డాన్స్, యాక్టింగ్ అదొకే చూసినాం, కానీ ఈ మూవీలో చెల్లెని మనం కొత్త కోణంలో చూడబోతున్నాం. అరే ఈమె నాగదుర్గేనా, ఇన్ని రోజులు మనం చూసిన అమ్మాయినా అనే అంత ఉంటుంది. అంటే నేను కొన్ని సార్లు లొకేషన్ కి పోయి చూడటం నేనే ఆశ్చర్యానికి గురైనా. అండ్ ప్రేక్షకులకి అభిమానులందరికీ కూడా ఇదొక మంచి ట్రీట్ అవ్వబోతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఇంత గొప్పగా ఈ ప్రయాణం సాగడానికి బాటలు వేసినటువంటి, భరోసాని ఇస్తూ బరువును మోసినటువంటి మన ప్రొడ్యూసర్లు అన్న మల్లికన్నకి, అలాగే విష్ణువర్ధన్ అన్నకి, సహకరించిన ప్రతి ఒక్కరికి, అండ్ మేము రాసినటువంటి ఈ పాటలకి చక్కని బాణీలు ఇచ్చి మా చేత ఈ తన ప్రయాణంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మిత్రుడు మదన్ గారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అండ్ థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్ ఆల్ టీమ్, అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కమల్, థ్యాంక్ యూ మాట్లాడనా, థ్యాంక్ యూ సో మచ్.